Dear viewers, good evening to all of you. Today I would like to deal with elegant and very important vocabulary for competitive and spoken English. Some words ending in ly are adjectives. Sometimes they act as adverbs also. ఒక వాక్యములో ఎల్వైతో అంతమయ్యేటువంటి పదాలు యాడ్జెక్టివ్గా వాడబడతాయి. అవే ఎల్వై ఎండింగ్ వర్డ్స్ కొన్ని సందర్భాల్లో యాడ్వర్బ్స్గా కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఇచ్చే ఈ ఉదాహరణలు యాడ్జెక్టివ్స్గా ఎలా వాడతారు? ఒక పదం చివర ఫుల్ అని కానీ, ఓఎస్ కానీ, ఏఎన్టీ కానీ, లెస్ అని కానీ ఇట్లాంటి పదాలు ఉంటే అవి యాడ్జెక్టివ్స్. తర్వాత పార్ట్లో చూస్తాం. ఇక్కడ నేను పోటీ పరీక్షల్లోనూ నిజ జీవితంలో బాగా ఉపయోగపడే ఎల్వై అనే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. చూడండి, వర్డ్ మీనింగ్ ఎగ్జాంపుల్ సెంటెన్స్. కమ్లీ అంటే అర్థమైంది అట్రాక్టివ్ లేక ప్లెజెంట్ లుకింగ్ అని. షీ ఈజ్ ఏ కమ్లీ యంగ్ ఉమన్. అగ్లీ అన్ప్లెజెంట్ టు లుక్ ఎట్ అంటే బ్యాడ్ అనే సెన్స్. షీ ఈజ్ అన్ అగ్లీ గర్ల్ అంటే అసహ్యమైన. ఫ్రెండ్లీ కైండ్ అండ్ ప్లెజెంట్. హీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. చూసారా, ఈ పదాలు చివరి ఎల్వైలు వచ్చేసి. లవ్లీ బ్యూటిఫుల్ లేక డెలైట్ఫుల్. ఇట్ ఈజ్ ఏ లవ్లీ ఫ్లవర్. లైవ్లీ యాక్టివ్ అని, full of energy, energetic. The children are lively. Lonely, sad because one is alone. He felt lonely after retirement. Likely, probable అని. It is likely to rain. Rain రావడానికి వీలు ఉన్నది అని. ప్రాబబుల్ అని. అన్లైక్లీ అనేది ఆపోజిట్, ఇంప్రాబబుల్. ఇట్ ఈజ్ అన్లైక్లీ టు రెయిన్. వర్షం వచ్చేట్టుగా లేదని. హోలీ సేక్రెడ్ పవిత్రమైన. కాశీ ఈజ్ ఏ హోలీ సిటీ. సిల్లీ ఫూలిష్ తెలివి తక్కువ. డోంట్ ఆస్క్ సిల్లీ క్వశ్చన్స్. డోంట్ బిహేవ్ ఇన్ ఏ సిల్లీ మేనర్ అట్లా. కాస్ట్లీ ఎక్స్పెన్సివ్. ఇట్ వాజ్ ఏ కాస్ట్లీ డోర్, కాస్ట్లీ హౌస్. ఎర్త్లీ రిలేటింగ్ టు ది వరల్డ్ అన్నమాట, ప్రపంచానికి సంబంధించింది. ఎర్త్లీ యాడ్జెక్టివ్. వీ ఆల్ హ్యావ్ ఎర్త్లీ డిజైర్స్ అంటారు. ఇక్కడ ఈ ఎల్వై అనే దాన్ని ఒక వెర్బుకు కావచ్చు, ఒక నౌన్కి కావచ్చు, వాటికి సఫిక్స్గా వచ్చిందనమాట. ఆ పదాలకి ఇది ఎల్వై అనేది సఫిక్స్గా వచ్చింది. దాని ముందుండే ఆ బేస్ వర్డ్ ఉంది చూసారా, దాని బేస్ వర్డ్ అంటారు. అది వెర్బ్ కావచ్చు, నౌన్ కావచ్చు. అది మనసులో ఉంచుకోవాలి. దీనివల్ల మనకు వొకాబులరీ ఇంప్రూవ్ అవుద్ది, యూసేజ్ కూడా. ఈ వాక్యాలు బాగా నీట్గా గురించి చదివి పెట్టుకుంటే, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈజ్ ఏ కమ్లీ గర్ల్, షీ ఈజ్ అన్ అగ్లీ గర్ల్, అట్లా అట్లా ఉంచుకుంటే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ నౌన్కి లెఫ్ట్ సైడ్ అయినా రావచ్చు అది. అంటే దాన్ని అట్రిబ్యూటివ్ యూజ్ అంటారు. లేక తర్వాత నౌన్ ఉండకపోవచ్చు. హీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అంటే ప్రెడికేటివ్ యూజ్. నేను డీల్ చేసిన వీడియోలో ప్రెడికేటివ్ యూజ్ అని, అట్రిబ్యూటివ్ యూజ్ అని చెప్పున్నా. యాడ్జెక్టివ్ ఎక్కడ వాడతారనే దాన్ని. ఇవి జాగ్రత్తగా చదవండి 1-2 సార్లు. ఇక్కడ స్పోకెన్కి ఉపయోగపడుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. ఎల్వై చూడంగానే చాలామంది ఇది యాడ్వర్బ్ అంటారు. ఇది పరీక్షలో అండర్లైన్ చేస్తాను కలిగి అని యాడ్వర్బ్ అనేస్తారు. నౌన్ పక్కన నుండి నౌన్ వర్ణిస్తుంది కదా, అందువల్ల ఆటోమేటిక్గా ఇది యాడ్జెక్టివ్. బాగా కొంచెం అబ్జర్వేషన్తో చదువుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.